రేపటికెళ్ళి దేశంలో పార్లమెంట్ ఎలక్షన్లు ఎంపీలను ఎన్నుకుంటానికి ఏలుకు ఇంకంటించుకోబోతున్నారు కొన్ని రాష్ట్రాలల్లా. మనకు వచ్చే నెల 13వ నాడు కాబట్టి ఇక మొత్తం రాజకీయ వార్తలే ఈ నెల రోజులు. ఫస్ట్ నాడు పల్సగనే నామినేషన్లు, రేపెల్లుండి మంచి ముహూర్తాలు. వస్తామంటుర్రట కాంగ్రెస్ ఎమ్మెల్యేలే, ఇంకేమన్నది మొత్తం వినాల్సిందే. సింగరేణి బాయ్ బాట, 3 పార్టీలది ఓట్ల వేట. సర్వేలల్లా కాంగ్రెస్ పార్టీ జోరు, ఏం తీర్పిస్తాడో మరి ఓటర్. రామయ్యకు పట్టాభిషేకం. పరీక్ష రాయాలంటే మొదలు దరఖాస్తు పెట్టుకోవాలి. ఏం చదివిండ్రు, ఏ పరీక్ష రాయబోతున్నారు అని. అటెనక బోర్డుకెళ్ళో యూనివర్సిటీకెళ్ళో హాల్ టికెట్ వస్తుంది. పలానా డేట్ల పలానా సెంటర్లో మీకు పరీక్ష ఉంటుంది అని. అప్పటిదాకా పోయిలన్నీ మళ్ళేస్తూనే ఉంటారు. అగో అచ్చం అట్లనే ఎన్నికల పరీక్షలకు పోయే లీడర్లంతా నామినేషన్లు వేస్తారు, పలానా పార్టీ నుంచి పోటీ చేస్తున్నా అని. అటెనక గుర్తు ఓకే అవుతుంది. ఇవాళ గీ కార్యమే శురువైంది తెలంగాణలో. ఇట్లా గంట కొట్టినరో లేదో అట్లా నామినేషన్లు షురైనాయి. మహబూబ్ నగర్ లా బీజేపీకి వెళ్లి డీకే అరుణ మేడం జోరుగా జులుస్ తీసుకుంటొచ్చి కాగితాలు సమర్పించింది. నాగర్ కర్నూలు సీటు కోసానికి కాంగ్రెస్ మల్లు రవి సారు, బీజేపీ పోతుగంటి భరత్ సారు ఫస్ట్ నాడే నామినేషన్ వేసిండ్రు. మెదక్ ఎంపీగా నిలబడుతున్నట్టు కమలంపాటి రఘునందన్ సార్ వచ్చి కాగితాలు ఇస్తే కాంగ్రెస్ నీలం మధుసార్ తరపున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సార్ వచ్చినాడు. మల్కాజ్గిరిలా బీజేపీ టికెట్ మీద ఈటెల రాజేందర్ సారు, నల్గొండల సైదిరెడ్డి సార్ తరపున బీజేపీ లీడర్లు, ఇయాల బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఒక్కలు సుతియలే. ఫస్ట్ నాడు ఎక్కువేసింది ఎవలంటే సొంతంగా పోటీ చేస్తున్నోళ్లే. భువనగిరిలో 3, నల్గొండల 3, కరీంనగర్ 2, ఆదిలాబాద్ 2, నిజామాబాద్, వరంగల్, మైబాద్ లా ఒక్కొక్కరు నామినేషన్ వేసిండ్రు. ఆత్రమేం లేదు, బేస్తానం దాకా టైం ఉంది. అయితే రేపు ఎల్లుండి మంచి ముహూర్తాలు ఉన్నాయని చాలా మంది ఇవ్వబోతున్నారు. ఇటు ముఖ్యమంత్రి సారు మంత్రులు, అటు కేసీఆర్ సారు, హరీష్ రావు సారు, బీజేపీ లీడర్ల కోసం సెంటర్ మంత్రులను చూడబోతున్నాం. నామినేషన్ కార్యంలా 25 తారీఖు నాడు ఆఖరి దినం, మర్నాడు కాగితాల చెక్కింగ్ ఉంటది. ఇది అయిపోయిందంటే ఎలక్షన్ల ప్రచారం జోరైతదన్నట్టు. 48 నామినేషన్స్ ఫైల్ అయినాయి. ఈ 48 నామినేషన్స్ పర్టైన్స్ టు 42 యూనిక్ క్యాండిడేట్స్. అంటే కొంతమంది 2-3 కూడా ఇచ్చారు. మన పని అయిపోయింది, ఇక మనం గెలవం, కొట్లాడి వేస్ట్, మనతోని ఏది కాదు అని అన్నామనుకో, అయ్యో అంతేనా అని ఇంకింత డీల్ అవుతారు. ఏహే పక్కా గెలుస్తాం, మనకంటే తోపేవాళ్ళు పబ్లిక్ అంతా మనతోటే ఉన్నారు అని మాట్లాడినామనుకో జరంతా హుషారు వస్తుంది. గీసొంటి ఇకమతులు బీఆర్ఎస్ అధ్యక్షుల వారికి బగ్గెరకనబ్బా. ఇవాళ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి లీడర్లతో ఏమన్నది ఈయనే ముంగట, గిది చూడాలి. వచ్చుడు బీఫామ్ తీసుకున్నాడు, సార్ కాళ్ళు మొక్కుడు. 2-3 తప్పితే అందరు సుత అధ్యక్షుల వారి దివనార్తి తీసుకున్నారు. బీఫామ్ అంటే మా పార్టీ గుర్తు మీద పలానా లీడర్ నిలబడుతుండని ఎన్నికల సంఘానికి ఇచ్చే కాగితం. ఖర్చుల కోసానికి మనిషికో 95 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చిండు పార్టీ తరపున. అట్లనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ నివేదితక్కకి ఇచ్చిండు కేసీఆర్ సారు. ఎలక్షన్లు ఎట్లా గెలవాలి, పబ్లిక్ ఏం చెప్పాలి అని దగ్గర 2 గంటలు సలహాలు ఇచ్చిండట. ఎల్లుండి అలంపూర్లో బస్సు యాత్ర చాలు చేసి పొద్దుగాల ఎండిన పొలాలు చూసుడు, పొద్దుముఖంగా రోడ్ షోలు చేసుడు ఉంటదట. మైకుల ముంగట చెప్తలేడు గాని మనం 8 సీట్లు గెలుస్తున్నామని హుషారు గోలేసిండట లీడర్లకు. మళ్ళా ఉద్యమ కాలం నాటి కేసీఆర్ ను చూడబోతున్నారు. పార్టీ మారిన వాళ్ళంతా మళ్ళా టచ్ లకు వచ్చిండ్రు. అయినా తీసుకోను, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కార్యక్రమానికి తయారున్నారు, నేనే వద్దంటున్నా అన్నడటుల్లో. ఓ దిక్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటుండే, సారేమో గిట్లన బట్టే పలసగైన పార్టీ పతారం పెంచడానికి లీడర్లకు జోస్ తెప్పిస్తానికి గిట్ల చెప్పినట్టుండు. బయటేయడం మాట్లాడలే గాని నా బిడ్డను పుణ్యానికి అరెస్ట్ చేసిండ్రు, లిక్కర్ దందాతోటి కవితమ్మకు లింకు లేదని చెప్పిండట లీడర్లకు. ఈ ఇడుజూడు రే సార్ చుట్టూరా పాయిల్వాన్లే. సీఎం సీట్లకెళ్ళి దిగినాక సెక్యూరిటీ తగ్గుతుంది కాబట్టి సొంతంగా బౌన్సర్లను పెట్టిండ్రు పార్టీ ఆఫీస్ కాడ. మొన్న కరీంనగర్ మీటింగ్ లో ఏరే పార్టీలను అడ్డగోలుగా తిట్టినందుకు కాంగ్రెస్ వల్ల కంప్లైంట్ మీదకెళ్లి సార్కు నోటీసులు పంపింది ఎన్నికల సంఘం. 6 రోజులు టైం ఇస్తే ఎందుకు తిట్టిండో చెప్తా అని మతలబు పంపిండు. చూడాలి మరి కొత్తగా పాత కేసీఆర్ సార్ ఎట్లుంటాడో.
ఎన్నికలకైనా ఓటర్లకైనా ఇంకో 25 రోజులే టైం ఉంది. ఈ లోపట్నే 3 పార్టీలు ప్రచారం చేసుకోవాలి. గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి. పడని పార్టీలను పొట్టు అరుచుకోవాలి. వరాలు కుమ్మరియాలి. ఎవరిని గెలిపిస్తే ఫాయిదా అవుతుందో ఓటర్లు కూడా డిసైడ్ కావాలి. నామినేషన్లు సుతా ఇయాల్టికెళ్ళే చాలా అయినాయి కాబట్టి ఇక ప్రచారంలో రువ్వడి పెంచిండ్రు. మరి చూద్దాం పాన్రి ఎవరికత ఎట్లున్నదో. పెద్ద టీవీ పెట్టించి ఢిల్లీకి వెళ్ళి 10 ఏళ్లలో తెలంగాణకి ఎంత పైకం వచ్చింది, ఏమేమి ఇచ్చింది, సికింద్రాబాద్ కు సార్ ఎంత తెచ్చింది మొత్తం చెప్పిండు కిషన్ రెడ్డి సారు. ఇవన్నీ చూసి సికింద్రాబాద్ లో మళ్ళా నన్నే గెలిపియాలని సిట్టింగ్ ఎంపీ సార్ కోరిండు. 300 పేజీలకు పైగా ఒక పుస్తకాన్ని మరి ముఖ్యమైనటువంటి కీ ఓటర్స్ కు, రాజకీయ పరిజ్ఞానులకు, మేధావులకు, కుల సంఘాల పెద్దలకు ఆ రకంగా ఇవ్వాలని సవాలే లేదు. ఈ తాపకు సికింద్రాబాద్ కాంగ్రెస్ అడ్డా పక్కా నేనే గెలుస్తా అని దానం నాగేందర్ సారు. ఓట్లైనాక సీఎం సార్ బీజేపీలకు జంప్ అవుతాడని కారోళ్ళు అంటున్నందుకు గిట్ల అన్నాడు. వాళ్ళందరికీ కూడా చెంపపెట్ట అవుతుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ప్రతిభ్రమించి మాట్లాడుకున్నటువంటి చాలా మాటలు ఉంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ మేము ఎవరిని ఇప్పుడు విమర్శించదలుచుకోలేదు. మా రిజల్టే వాళ్ళందరికీ జవాబు. ఇక చెప్పుకోవాల్సింది ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కట్టిన షరతు గురించి. నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి ఎమ్మెల్యేలలో ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ తెస్తారో చూద్దామని ఛాలెంజ్ చేసిరిండు. ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు తీసుకొస్తారు. కాంగ్రెస్ పార్టీలకు వాపసు వచ్చిన ఏ పురుషం ఇప్పుడు కొత్త పాటలు కైగట్టిండు. రాహుల్ గాంధీ తెలంగాణ నేలంతా స్వాగతమండి. పొద్దుగాల మార్నింగ్ వాకింగ్ చేసుకుంటా పబ్లిక్ తో ముచ్చట పెట్టి టికెట్ ఎవరికి వచ్చినా కరీంనగర్ ఎంపీ సీటు పక్కా గెలుస్తామన్నాడు మంత్రి పొన్నం సారు. లోకల్ ఎంపీ బండి సంజయ్ సార్ ను గిట్లా అరుచుకున్నాడు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో అవహేళన చేసిన ప్రధానమంత్రి తెలంగాణ దొంగతనంగా తలుపులేసి తీసుకుపోయారని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికతతో ఓటు అడుగుతుందని అడుగుతాను. ఇలా ఎమ్మెల్యే కడియం సార్ వర్ధన్నపేటలో మీటింగ్ పెట్టి కావ్యక్కను గెలిపియాలని కోరిండు. మెదక్ ఎంపీగా నీలం మధు సార్ ను గెలిపియాలని పటాన్చెరులో ప్రచారం చేసిండు జగ్గారెడ్డి సారు. ఇవాళ ఎంపీ క్యాండిడేట్లను గులాబీ భవన్ కు పిలుచుకొని కేసీఆర్ సార్ మీటింగ్ పెట్టిండు కాబట్టి ఎవరు ప్రచారంలో ఊపాలే అంత అటే పోయిండ్రు. సీతారాముల కళ్యాణం ఏమన్నా జరిగిందా? భద్రాద్రిలోనే కాదుల్లా తెలంగాణ అంతటా గుళ్ళకాడ పందిళ్లు వర్షి దేవుళ్ళ కళ్యాణం చేస్తే చూసుకుంటా మా భాగ్యం అనుకున్నారు భక్తులు. దేవుళ్ళు తలవాలు పోసుకుంటుంటే భక్తులది చిన్న మురిపేం కాదు. ఇక పొద్దుముకి పట్నంలో రాముని శోభాయాత్ర నడిచింది కదా, మాటలలో చెప్పలేముల్లా. ఇక ఇలా భద్రాద్రిలో రామయ్య పట్టాభిషేకం గిట్ల జరిగింది. బంగారు సింహాసనం మీద సీతారామ లక్ష్మణులు కూసోని రెడీగున్నారు. ముంగట అంజన్న మన గవర్నర్ రాధాకృష్ణన్ సారు పట్టుబట్టలు తీసుకొచ్చిండు. ఆయుధాలకు పూజలు చేసినాక బంగారు పాదుకలు సమర్పించి రాజదండం చేతులు పెట్టిండ్రు రాముల వారికి. పాదుకాద్వయం సమర్పయేత్. తర్వాత సమర్పించబడేటువంటి రాజలాంఛనము, రాజదండము రామదాసు చేపించిన నగలు ఒక్కొక్కటి అలంకారం చేసి బంగారు ఛత్రి, రాజఖడ్గం సమర్పించిండ్రు. సమర్పించబడేటువంటి రాజలాంఛనం, బంగారుమయమైనటువంటి ఛత్రము, తర్వాత సమర్పించేటువంటి మరో లాంఛనము, రాజఖడ్గము, ఇక ఆఖర్ల కిరీటం తొడిగి పట్టాభిషేకం చేసిండ్రు రామయ్యకు. తర్వాత సమర్పించబోయేటువంటి ప్రధాన లాంఛనము, రాజముకుటము, అటు
అటెన్క సీతమ్మ ముత్యాల ఆరాన్ని అంజన స్వామికిచ్చింది. తెలంగాణకు గవర్నర్ అయినాక తొలుత రామయ్య పట్టాభిషేకానికి వచ్చిన గవర్నర్ సారు చెడ్డోళ్ళని శిక్షించి మంచోళ్ళని రక్షించే రామరాజ్యం రావాలన్నాడు. Ram Rajya means nobody should disturb the others. The culprit should be punished. The good people's interests should be protected. అవునబ్బా, మీ ఇంటికొచ్చో, మీ ఆఫీస్కి వచ్చో, మీ బాయ్ కాడికి వచ్చో, లేకుంటే మీకు ఫోన్ చేసో ఏ పార్టీ కోటేస్తారు, గా లీడర్ని ఎందుకు గెలిపిస్తారు అని ఎవరన్నా అడిగిన రానుల్లా. ఇన్నేళ్ళకెళ్ళి సర్వేలని వింటున్నాం కానీ ఒక్కరు సుతా నన్నైతే అడగలే. అదేందో కానీ ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలు రోజుకో సర్వే పబ్లిక్లకు వస్తుంది. అసలు సర్వేలు ఎట్లా చేస్తారో మళ్ళీ నాడు చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే ఆ సర్వేలు ఎట్లున్నాయో చూడుర్రి. ఎన్డీటీవీ, ఇండియా టీవీ, ఏబీపీ న్యూస్, న్యూస్ ఎక్స్, పోల్ స్ట్రాటజీ, లోక్ పోలు, రేస్ పోలు ఏ సర్వే తీసుకున్నా ఫస్ట్ ర్యాంక్ కాంగ్రెస్, సెకండ్ బీజేపీ, థర్డ్ బీఆర్ఎస్. అన్ని కూడా కాంగ్రెస్ కు 10 సీట్లకి ఇటాటే ఇస్తే 4 నుంచి 8 దాకా కమలానికి ఇచ్చినాయి. ఇక కార్కేమో 1, 2, 1, 3. ఏ సర్వేలో చూసినా ఎంఐఎం పార్టీకి పక్కా ఒక సీట్ వచ్చింది. అంటే హైదరాబాద్ అసద్ బాయ్ ఇడిచిపెట్టి తతిమ్మ 16 సీట్లకు ఫైటింగ్ చేయాల్సిందే 3 పార్టీలు. మరి వీళ్ళు ఎవరిని అడిగినరో, ఎందరితోటి మాట్లాడినరో, ఏం క్వశ్చన్లు అడిగినరో తెలియదు కానీ అధికార పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెప్తున్నమాట. 12-13 సీట్లతో ఇలా పార్లమెంట్ లో గెలుస్తున్నాం. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 12 సీట్లకు పైగా డబుల్ లీస్ట్ లో గెలవబోతా ఉన్నది. జాతీయ పార్టీలు పోటీ పడి మాకు ఇన్ని వస్తాయి, మాకు అన్ని వస్తాయి అని చెప్తుంటే కేసీఆర్ సార్ ఏమో కారెన్ని గెలిచేది చెప్పకుండా ఏ రేటోళ్ళ లెక్క చెప్పుడే గమ్మతుంది. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్ కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ ని ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక్క సీటు బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. సర్వేల లెక్కలు, లీడర్ల మాటలు గిట్లున్నాయి గాని ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనో పబ్లిక్ అయితే పక్కా ఎరికే. 13 నాడు ఓటేస్తారు, జూన్ 4 తారీఖు నాడు అందరికి తెలుస్తుంది. అప్పటిదాకా గిదే లొల్లి. ఈడీ అదుపులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్, తిహార్ జైలుకు తరలింపు. అదే కేసులో జైలు పాలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను 9 గంటల పాటు విచారించిన ఈడీ. బెట్టింగ్ యాప్ నుంచి 508 కోట్లు తీసుకున్నాడంటూ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ ను ఇంటర్వ్యూ చేయనున్న ఈడీ. ఈ నడుమ టీవీలు, పేపర్లలో మొత్తం ఇవే వార్తలు. అట్లనే గీ వార్త సుతా ఈడీ గురించే. కుల్లం ముచ్చటేందంటే అప్పట్లో ఎంక్వైరీ అంటే సిబిఐ లేకుంటే ఐటీ మాత్రమే. ఈడీ అనేది ఉంటదనే సంగతే తెలియదు చాలా మందికి. మోడీ సార్ వచ్చిండు, ఈడీ రుగుబడి పెంచిండు. మన్మోహన్ సింగ్ సార్ 10 ఏళ్లు ప్రధానమంత్రి గుండంగా 1797 కేసులైతే ఈ 10 ఏళ్లలో 5000కు మీద అయినాయి. అప్పుడు 29 మంది అరెస్ట్ అయితే ఇప్పుడు 755 మంది. అప్పుడు 5086 కోట్లు సీజ్ చేస్తే ఇప్పుడు 1,21,000 కోట్లు. పట్టుకున్న పైకం చూస్తే యూపీఏ సర్కార్ లో 43 లక్షలు, ఎన్డీఏ గవర్నమెంట్ లో 2,310 కోట్లు. ఎట్లా చూసుకున్నా జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉంది. స్కాములు బయటికి తీయాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే. కానీ ఈడీ పంతనం అంతా ప్రతిపక్షాల మీదనే చూపిస్తుంది. రాజకీయంగా లొంగనోళ్లను, చెప్పిన మాట ఇన్నోళ్ల మీదకి ఈడీని ఉసిగొల్పి దొంగ కేసులు బనాయిస్తుర్రు, ఏళ్ల కమానం సతాయిస్తుండ్రని ఇండియా గ్రూప్ లీడర్లు అంటున్నమాట. ఆఖరికి ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టవట్రి. जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है. बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही. లేలే ఆళ్ళ డ్యూటీ ఆలు చేస్తుండ్రు, మాకేం సంబంధం అని సెంటర్ వాళ్ళు అంటున్నారు. ईडी ने जितने केसेस किए ना उसमें से सिर्फ 3% ही पॉलिटिकल लोग इन्वॉल्व है. ఎవల మాట ఎట్లున్నా ఇప్పుడు దేశంలో బగ్గిన పడుతున్న మాట అయితే మోడీ, ఈడీ ఖతర్నాక్ జోడీ. మొన్న కొప్పుల ఈశ్వర్ సారు కార్మికుని లెక్క డ్రెస్ తొడిగి నెత్తిల టోపీ పెట్టుకొని సింగరేణి బొగ్గు బావుల కాడికి పోయిండు. అబ్బా, ఓట్లు నేనంగానే ఊరుకొచ్చినావు, పవర్లున్నప్పుడు ఎందుకో రాలే, మా తిప్పలేందుకో చూడలే అని ఒక అక్క గట్టిగానే అరుచుకుంది. అంతగానం నిలదీస్తుంటే ఏం చెప్పాలనో తెలియక ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయిండు. కారు లీడర్ వస్తే గట్లయింది. ఇవాళ కాంగ్రెస్ లీడర్లు పోతే ఏమైందో కూడా చూడాలి కదా. సింగరేణి బాయిబాట పట్టింది కాంగ్రెస్ పార్టీ. రామగుండం ఏరియాలో కార్మికుల మంచి చెడ్డలు అరుచుకున్నారు. లోకల్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ సారు, పెద్దపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సారు అట్లనే కార్మికులతోటి ముచ్చట పెట్టుకుంటూ నాష్ట చేసిండ్రు. ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఖచ్చితంగా మీ అందరికి ప్లాట్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్తా ఉన్నా. ఇది మాట.
ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా కొట్లాడుతా అని మాట ఇచ్చిండు వంశీ సారు. కరెంట్ సమస్య అని చెప్పి చాలా మాట్లాడుకుంటారు. మరి గత 10 సంవత్సరాల్లో ఒక్క కొత్త బాగా వచ్చిందని చెప్పి మీరు అందరూ ఒకసారి ఆలోచించాలా. ఖచ్చితంగా నేను దానికోసం కృషి చేసి పని చేసి కార్మికుడు ఆనందంగా ఉండేటట్టు నేను నా డ్యూటీ లాగా తీసుకుంటాను. ఎమ్మెల్యే లక్ష్మణ్ సారు ధర్మపూర్లో మీటింగ్ పెట్టి అందరిని విలువనంపుకున్నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని. బీఆర్ఎస్ క్యాండిడేట్ కొప్పుల గారికి గీ సవాల్ చేసిండు. బెదిరించి బొమ్మలు గుంజుకున్న మాట వాస్తవం కాదా అంటున్న కొప్పరిచారు. దమ్ము ధైర్యం ఉంటే నరసింహస్వామి గుడి కాడికి వస్తావా? ఎంతమంది రైతుల పొట్టగొట్టినవో నేను రుజువు చేస్తానికి సిద్ధంగా ఉన్నా. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు సార్ కూడా కోపానికి వచ్చిండు కొప్పుల మీద. బంపర్ మెజార్టీ తోటి కాంగ్రెస్ ను గెలిపియాలనేది మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు మాట. నిజామాబాద్ లో నిలబడ్డ జీవన్ రెడ్డి సార్ కూడా వచ్చి మతి ఇచ్చినాడు. కాళేశ్వరం స్కామ్, మిషన్ భైరథల అవినీతిని మళ్ళొక పారిలో పెట్టిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు. కేవలం కమిషన్ దోచుకోవడానికి ఈ మిషన్ భగీరథలో 45,000 కోట్ల కుంభకోణం ఉన్నది. 10 ఏళ్ల బీఆర్ఎస్ వల్ల తెలంగాణ తెరలైంది, మేము వచ్చి ఓ రేవుకు తెస్తున్నాము అనుకొచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. చూడడానికి చిన్నగా ఉన్న అనుభవం గొప్పగా ఉంది. అనేక మంది యువకులకు అవకాశం ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి. తరుగు పేరిట దోసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేద్దామా? ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు మేలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేద్దామా? రైతు సోదరులు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కానీ ఏ మాట కామాట మంత్రి సారు, ఎమ్మెల్యేలు, లీడర్లు రోజుకో తావుల మీటింగులు పెట్టి పెద్దపల్లి కాంగ్రెస్ బలగం చూపిస్తున్నారు. నాకు సొంత కారు కూడా లేదు. మా అత్తగారు కట్నం కింద ఇచ్చిన పాత ఇంట్లో ఉంటున్నా. ఏండ్ల కమానం రాజకీయాలలో ఉన్న కానీ ఊర్లో ఎకరం భూమి కూడా కొనలేదు. ఏలుకొక్క ఉంగరం కూడా లేని బీద బిక్కొన్ని. కాకుంటే ఇంటామె పేరు మీద ఓ 4 కంపెనీలు, కొడుకు బిడ్డల పేరు మీద ఊర్లో ఓ 100 ఎకరాలు ఉన్నాయి గంతే. ఆస్తుల గురించి అడిగితే లీడర్లు చెప్పే ముచ్చట్లు గిట్లనే ఉంటాయి. అయితే గీ మేడం ఆస్తులెంతో చెప్తే హబ్బెర కొండో అంటారు పక్క. 1400 కోట్లు మరి. పేరు పల్లవి టింపో. గోవాల బీజేపీ టికెట్ మీద ఎంపీగా నిలబడ్డది. ఎన్నికల సంఘానికి అప్పులు ఆస్తులు లెక్క చెప్పాలి కదా. నాకు ఉత్త 1400 కోట్ల ఆస్తే ఉంది. దుబాయ్ లా 2.5 కోట్ల ఇలువగల అపార్ట్మెంటు, లండన్ లా 10 కోట్ల బంగ్లా, పడవాసొంటి కార్లు, ఎకరాల కమానం భూమి జాగలు ఉన్నాయని కాగితాలు రాసిచ్చింది. మేడం కాడున్న బంగారం విలువే 5.5 కోట్ల రూపాయలంటే ఎంతున్నదో చూడురిగా. పెనిమిటికి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. స్వచ్ఛంద సంఘం పెట్టి చేస్తున్న సేవలు జాల్తలేదని రాజకీయాలకు వచ్చిందట. మరి గెలుస్తుందో లేదో వెనకషిరి మాట గాని గంతగనం ఆస్తి చూపించే వరకు పబ్లిక్ అంతా పరిశాన్ కాబట్టే హౌమల్లా 1000 కోట్ల శ్రీమంతులు కూడా మాకు ఇల్లే లేదు, కారే లేదు, భూమి జాగలు అసలే లేవు, నెత్తి నిండా అప్పులే అని ఎన్నికల సంఘానికి చెప్తారాయే. అయ్యో పాపం, ఓటర్ల కంటే లీడర్లే మస్తు గరీబులు అనిపిస్తుంది మనోళ్ళ లెక్కలు చూస్తే. గిసొంటి జమానలా నాకు 1400 కోట్ల ఆస్తుందని లెక్క చెప్పుడంటే మామూలు ముచ్చటేం కాదుల్లో. రాజకీయాలకు కొత్త కదా, ఉన్నది ఉన్నట్టు చెప్పినట్టున్నావు. 4 వద్దులైతే ఎట్లా మసులుకోవాలనో నీకే సంజైతే తీ మేడం. బగ్గ లైన్లు ఉన్న కాడ పక్కా జరుగుతారు. మంది ఎక్కువ బస్సులు చూసుకొని ఎక్కుతారు. సినిమా టాకీస్లు, పార్కులు, పబ్లిక్ జాగలే మనోళ్ళ అడ్డా. జనం ఎంత ఎక్కువ ఉంటే మనోళ్ళ పని అంత అలకగైతుంది. పక్కోళ్ళకు గింత కూడా డౌట్ రాదు. సింగిల్కి వస్తారు, గుంపులో జరుగుతారు, అలకగా అవతల పడతారు. మనం ఏమాత్రం లాపర్వా చేసినా అంతే సంగతి. వల్ల ఎవరి గురించి చెప్తున్నానో అర్థమయ్యే ఉంటది. రామయ్య శోభాయాత్రల దొంగ భక్తులు చొర్రబడ్డారు. ధూల్పేట సీతారాం బాగ్కెళ్లి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు రాత్రి మా సంబురంగా నడిచింది దేవుని శోభాయాత్ర. ఆటపాటల నడుమ రామయ్య గదులుతుంటే చూసుకుంటా ముర్షిండ్రు భక్తులు. దొరికిందే సందని భక్తులు లెక్క దొంగలు జొర్రిండ్రు గుంపుల. డాన్సులు చేస్తున్నట్టు ఎగురుడు, పబ్లిక్ పర్సులు, ఫోన్లు కొట్టేసుడు, సాటుంగా మెడల గొలుసులు దెంపుడు. రాత్రి ఒక్క మంగళాట్ పోలీస్ స్టేషన్లనే 35 మంది మా ఫోన్లు, బంగారం కొట్టేసిండ్రని కంప్లైంట్లు చేసిండ్రంటే చూడు. 1000 మంది ఒక్కతానికి చేరిరి. గుంపుల ఎవరిని గుర్తుపట్టరాదు. పక్కనే దొంగోడున్నా మన లెక్కనే భక్తుడు అనుకుంటాం. ఇగేముంది, రామయ్య మురిపెంల భక్తులుంటే దోసుకునే పనిలా వాళ్ళున్నారు. కేసులు పెట్టినోళ్ళు 35 మందే. స్టేషన్ కు పోనోళ్ళు ఎందరున్నారో. కాబట్టి మందిలకు పోతప్పుడు పని మంతులకు చిక్కకుండా ఎవ్వరు జాగ్రత్తలా వాళ్ళుంటే మంచిది.
దేవుడా దేవుడా జరంత ఆతవనం చల్లబడాలే, పనుండి బయటికి పోలేకపోతున్నాం, ఏ పని చేసుకోలేకపోతున్నాం, జర చల్లబడు సామి అని పబ్లిక్ దండం పెడతాం, జర మా మీద దయ చూపి ఇటు మొఖాన రాకు, మమ్మల్ని ఆగం చేయకు అని రైతులు. వాళ్ళు వీళ్ళు మొక్కేది ఒక్కరికే, కానీ కోరుతున్న కోరికలు వేరు, పడుతున్న తిప్పలు వేరు. ఒకటే కాలం రెండు తీర్ల సమస్యలు. మరి ఇదే కాలం అంటే ఎండానల కాలం అనాలేపో. పొద్దంత ఎండలు, పొద్దుముఖ శింకులు, ఎండలతోని పబ్లిక్ కు సురుకులు, వానలతోని రైతులకు తిప్పలు. ఎన్ని నీళ్లు దాగినా దూపారదు, ఎన్ని పట్టాలు గప్పినా పంట దడవక ఆగదు. పబ్లిక్ కు ఎండ దెబ్బ, రైతులకు ఆన దెబ్బ. చిత్రమైన కాలం మోపైంది. పొద్దంతా ఎండకాక చూస్తే అమ్మో అని అదురుకుంటున్నారంతా. 9 దాటిందంటే సుక్కలే, పగటిలి 12 కొట్టిందంటే రోడ్లు మొత్తం ఖాళీ. పనుండి బయటకొస్తే అగడుగాలికి ఆయలు పాయలైతున్నారు. ఎన్ని నీళ్లు దాగినా ఎన్ని జ్యూసులు గుంజినా వశపడకుంటుంది. 10 గంటల వరకే మేము ఏదైనా బయటకు వెళ్ళి మన తమ యొక్క పనులను చేసుకుంటున్నాము. మిగతా కార్యక్రమాలు మళ్ళీ 5 గంటల తర్వాతనే. ఎండలు మస్తున్నాయి, ఎండలు ఫుల్గా కొడతాను, ఎండలు ఒక్కొక్కడు సుడి పడతాను ఎండలు. ఎమర్జెన్సీ బయట రావాల్సిన తప్పని పరిస్థితుల్లో కార్లో కానీ తీసుకొని రావాల్సి వస్తుంది. బండి మీద కూడా చాలా షేండ్ల పొంట కూలి పని కోతోళ్ళ తిప్పలు గిట్లున్నాయి. షెత్తిర్లు, నెత్తికి రుమాళ్ళు, పరదలు కట్టుకొని పని చేస్తున్నారు. మాకు ఎండాకాలం పని ఉంటుంది, ఎప్పుడు పని ఉండదు. ఈ పల్లీలు ఏమో బాగా ఎండకి పల్లీలు కూడా వస్తుంది, తెంపుతున్నాం. గొడుగులు సాడీలు కట్టుకొని చెమట కారుతున్నది కానీ ఏం చేయాలి సార్, పని చేయబడుతుంది. ఎందుకంటే ఎండల మేమేం తినాలి మరి పనికి రాకపోతే. ఇక పొద్దుముకిందంటే రైతులకు చిన్న బుగులు కాదు, ఆనతెప్పలు ఉరుకొస్తున్నాయి, ఆగమాగం చేస్తున్నాయి. వరి పొలాలు కోసి రోడ్ల మీద మార్కెట్లల్లో ఒడ్లు ఎండవోసిండ్రు. అంతటా పొద్దంతెండు, పొద్దుముక దడుచుడు, మళ్ళా పొద్దుగాల ఎండవోసుడు. మార్చర్ రాక కాంటలు కాక మస్తు కష్టమైతుంది. ఎండినాయి మళ్ళా తడుస్తున్నాయి, మళ్ళా కుప్ప చేస్తున్నాం, మళ్ళా ఒక్క దగ్గర చేస్తున్నాము. నీళ్ళు సరిగా అందక అట్లా దెబ్బతిన్నాయి పంటలు. ఇప్పుడు కోతకు వచ్చేసరికి ఈ రకంగా ఈ వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. నీళ్ల తిప్పలు చేయబట్టి షేండ్లు మొత్తం ఎండిపోతే అంతో ఇంత వారిన కాడ కోతలు వస్తాయి ఈ తిప్పలు. రాళ్లవానలతోని ఆడాడ మక్కలు, వెనకకేసిన వరి పొలాలు ఆగమైతున్నాయి. ఏం కాలమో ఏమోపో, అటు పబ్లిక్ కు ఇటు రైతులకు ఎవ్వరికి నిమ్మలం లేకుంటుంది. అరే ఏమన్నా ఉపాయాలు చేస్తున్నారా? మనోళ్ళ దిమాక్లకు మొక్కాలేపో. కస్టమర్లకు కష్టం కావద్దని, పడనోళ్ళకంట పడొద్దని మస్తు కష్టపడుతున్నారబ్బా. సినిమాలు చూసి ఐడియాలు చేస్తున్నారో, లేదంటే మనోళ్ళ ఐకమతులు చూసే సినిమాలలో పెడుతున్నారో కానీ రావాల్సిన జాగలకి వెళ్ళి వస్తున్నది, పోవాల్సిన కాడికి పోతూనే ఉన్నది. కాలానికి తగ్గట్టు సప్లై చేస్తున్నారు. పూరాగా ముచ్చటేందో తెలవాలంటే గీ వార్త చూడాలి. ఇక గంజాయి మిల్క్ షేకులు వచ్చినాయి అంగట్లకు. కొద్దు కిరాణా దుకాణాలనే అమ్ముతున్నారు. ఈ గంజాయి మిల్క్ షేక్ దాగితే 7 గంటల దాకా మన క్యాలీలనే ఉండరట. గంజాయి పొడి తీసుకుపోయి పాలల్లా బూస్ట్లా కలుపుకొని మస్తు బలం వస్తుందని చెప్పి హైదరాబాద్ జగద్గిరి గుట్ట ఏరియాల గీ కాక అమ్ముతున్నాడు. పోలీసోళ్లకు మట్లాబ్ తెలిసి 4 కిలోల గంజాయి పౌడర్, 160 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లు పట్టుకున్నారు. మున్పు ఎండబెట్టిన గంజాయి ఆకు తీసుకొచ్చి గ్రాముల లెక్క బుడ్డ ప్యాకెట్లలో చేసి అమ్మేది. పోలీసోళ్ళు దొరకబడుతున్నారని గంజాయికెళ్ళి ఆయిల్ తీసి అమ్ముడు పెట్టిండ్రు. సిగరెట్లు తాగేటోళ్ళు గీ ఆయిల్లో ముంచి దమ్ము గుంజితే మస్తు మత్తు వస్తుందట. అట్లా సుతా పట్టేస్తున్నారని గంజాయి చాక్లెట్లు తెచ్చిండ్రు. కొన్నొద్దులకు చాక్లెట్ల కథ కూడా పోలీసులు బయట పెట్టిండ్రని ఇప్పుడు మిల్క్ షేక్ ఉపాయం చేస్తే ఇది కూడా దొరకబట్టిరి. రేపు ఇంకేమికమత్ చేస్తారో అంటే ఒకటి కాకుంటే ఇంకో తీర్ల ఏషం మార్చి సప్లై చేసుడే గాని అస్సలు తగ్గుతలేరన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీర్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.